కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఆలయంలో జరుగుతున్న జయంతి వేడుకల గురించి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. కొండగట్టు హనుమాన్ చిన్న జయంతి వేడుకలకు సంబంధించి మనం ప్రజెంట్ ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. చూడొచ్చు, ఇదే కోవెలలో కొండగట్టు హనుమాన్ కొలువై ఉన్నాడు. దాదాపు 500-600 సంవత్సరాల క్రితమే ఈ కోవెల ఇక్కడ వెలిసినట్టుగా కూడా చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఇక్కడికి దగ్గరలోని ఒక యాదవుడు, సంజీవుడు అనే ఒక యాదవుడు తన ఆవులు కాసుకుంటూ గోవులు కాసుకుంటూ ఈ కొండపైకి వచ్చి ఇక్కడ పొదల్లో ఉన్న దేవుణ్ణి అంటే దేదీప్యమానంగా వెలుగొందుతున్న హనుమాన్ స్వామి విగ్రహాన్ని చూసి ఇక్కడ కోవెల కట్టించడని ఒక ప్రతీతి అయితే ఉంది. దానికి తగ్గట్టుగా ఆ తర్వాత కాలక్రమేణా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఆలయాన్ని ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న స్థాయికి తీర్చిదిద్దారు. అయితే ప్రతి ఏటా కూడా ఇక్కడ అనేక ఉత్సవాలు కొండగట్లో జరుగుతుంటాయి. ముఖ్యంగా చిన్న జయంతి, పెద్ద జయంతి ఉత్సవాలకైతే ఆ భక్తులు తండోపతండలో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు చిన్న జయంతి సందర్భించి ఈ సంవత్సరం ఎందుకో కానీ భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పెద్ద జయంతి నెక్స్ట్ మంత్ మళ్ళీ పెద్ద జయంతి వస్తుంది. ఆ టైంలో పెద్ద రష్ ఎక్కువగా ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. ఉదయం పూట కొద్దిగా రష్ ఉన్నప్పుడు కూడా రాను ఇప్పటికే భక్తుల సంఖ్య దర్శనాలు పూర్తయినాయి. తర్వాత ఎక్కువ మంది భక్తులు అంటే సాధారణ భక్తుల కంటే కూడా మాల వేసుకున్న భక్తులు ఇక్కడికి ఈరోజు కొండగట్టు చిన్న జయంతి రోజు కానీ పెద్ద జయంతి రోజు కానీ ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ కొండగట్టు హనుమాన్ ఆలయ స్వామితో పాటు వివిధ దేవతామూర్తుల చిన్న చిన్న ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మనం చూడొచ్చు, ఆ పక్కన గుట్టపై వెలిసిన బేతాల స్వామి కావచ్చు, తర్వాత ఇంకా ఇతర దేవతామూర్తుల విగ్రహాలతో కూడిన చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి కొండగట్టును దర్శించుకొని తమ కోరికలు నెరవేరాలని చెప్పి మొక్కుకుంటారు. చాలామంది మాల ధారణ ఒక భక్తిలో ఒక భాగం అయితే ఇక్కడే నిద్రలు చేయడము, తర్వాత సంతానం కలగాలని కావచ్చు, ఉద్యోగం రావాలని, ఇట్లా రకరకాల తమకు కోరికలు నెరవేర్చడం కోసం ఇక్కడే 41 రోజులు 21 రోజులు ఇక్కడే ఆలయ ప్రాంగణంలో ఉండి నిద్రలు చేస్తున్న భక్తులు కూడా ఉంటారు. ముఖ్యంగా మానసిక వ్యాధితో బాధపడుతున్న వారిని ఆలయ ప్రాంగణంలో కనుక ఇక్కడ కొద్ది రోజుల పాటు ఉంచితే వాళ్ళు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇక్కడ కొండగట్టు హనుమాన్ ఆలయానికి తగ్గట్టుగా ఇక్కడ కోతుల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. మనకు ఆంజనేయునికి ప్రతిరూపం కోతులు. ఇక్కడ కోతుల సంఖ్య కూడా చాలామంది ఉంటాయి. కానీ ఇవి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకపోవడం మనం విశేషంగా చెప్పుకోవచ్చు. చాలామంది భక్తులైతే ఉదయం నుంచి కొండగట్టును వచ్చి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇది 4 రోజుల పాటు జరిగే ఉత్సవాలు. ఇవి నిన్న ప్రారంభమైనవి కొండగట్టు చిన్న జయంతి హనుమాన్ ఉత్సవాలు. ఇవాళ అసలు జయంతి జరుగుతుంది. రేపు ఎల్లుండి కూడా ఉత్సవాలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ కొండగట్టుకు వచ్చే భక్తుల సంఖ్య కనుక చూస్తే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సును కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇటు జగిత్యాల వైపు నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి, నిజామాబాద్ నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా మనం ఇక్కడ దర్శనానికి వచ్చిన భక్తులు కూడా మాట్లాడించి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? బట్టుపల్లి సార్. బట్టుపల్లి. ఎన్ని రోజులు వేసుకున్నారు మాల ఎన్ని రోజులు వేసుకున్నారు? 11 రోజులు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? బట్టుపల్లి ఉండే. ఓకే, దర్శనం అంతా సౌకర్యం ఎట్లా ఉన్నాయి? మంచిగానే ఉంది సార్. అప్పటికన్నా ఇప్పుడు బాగా మంచిగా ఉంది సార్. 18 సంవత్సరాలు నేను వేసుకోబట్టి అప్పటికన్నా ఇప్పుడు బాగా డెవలప్ అయింది హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి అంటే మాకు చాలా ఇష్టం. హనుమాన్ అంటే బాగా ఇష్టం. హనుమాన్ కోసమే మేము అంకితం. కొండగట్టు హనుమాన్కు వచ్చి మాల వేసుకుంటే కోరికలు తీరుతాయి అంటారు, ఎంతవరకు నిజమే? ఇది నిజమే అండి, కరెక్ట్. మీ పరంగా ఎట్లా? మాకు పంట పరంగా కానీ హెల్త్ పరంగా కానీ మాకు బాగుంటుంది. కొండగట్టుకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జైనూరు నుంచి. ఏ జిల్లా? ఆసిఫాబాద్ జిల్లా, కుమరం. వస్తుంటారా? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది. ఇది మనకు ఏ భక్తులైనా కూడా తాము క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అంటే సర్వేజన సుఖినో భవంతు నినాదంతో మాలలేసుకున్న భక్తులు కొంతమంది అయితే తమ వ్యక్తిగత సమస్యల నుంచి గట్టెక్కించాలని చెప్పి స్వామివారిని కోరుకునేవారు చాలామంది. ఇప్పటికీ ఇంకా దర్శనాలు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఇవి ఇంకా ఈ రోజుతో పాటు ఇంకా రేపు ఎల్లుండి కూడా ఈ జయంత్యుత్సవాలు కొనసాగుతాయి. మళ్ళీ వచ్చే నెలలో పెద్ద జయంత్యుత్సవాలు కూడా జరుగుతాయి. ఇది మనకు కొండగట్టు చిన్న జయంతి సంబంధించి కొండగట్టు కోవెల నుంచి తాజా విశేషాలు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, జగిత్యాల జిల్లా కొండగట్టు నుంచి.